ఓం శ్రీ మాత్రే నమః. ఇదొచ్చేసి రెండవ శుక్రవారం, కార్తీక రెండవ శుక్రవారం రోజు పూజా వ్లాగ్ అండి. నేను రెండో శుక్రవారం రోజు ఉదయాన్నే 3 గంటలకి లేచి ముందు ఊడ్చుకొని క్లీన్ చేసుకొని, అలాగే పేడ కలర్ తెచ్చి చల్లుకొని, ఇంటి ముందర ముగ్గులు వేసుకొని కలర్లతో అలంకరించుకున్నానండి. చక్కగా ముగ్గులు వేసుకొని ఆ తర్వాత గడపని అలంకరించుకొని, తులసీమాతని కూడా పూజించుకొని, తులసీమాతని కూడా అలంకరించి పూలతో పూజ అయితే ప్రారంభించుకున్నానండి. చాలా మంచిగా జరిగిపోయింది రెండో శుక్రవారం పూజ. నేనైతే ఈ రెండవ శుక్రవారం నాడు కొద్దిగా ఎర్లీగా లేచి మంచిగా ముగ్గులవి వేసుకున్నాను తులసి కోట ముందు, అండ్ అలాగే ఇంటి ముందు కూడా కొద్దిగా కలర్లతో అలా వేసుకున్నానన్నమాట. మనకి శుక్రవారం అంటేనే చాలా కళగా ఉంటుంది కదా. అలాంటిది ఈ కార్తీక శుక్రవారంలో ఎలా ఉండాలి అని చెప్పి నేను కొద్దిగా ఎక్కువగా ముగ్గులు కలర్లు అవి వేసుకొని నాకు నచ్చినట్టుగా అలంకరణ అయితే ముందు చేసుకున్నాను. ఆ అమ్మవారు చూస్తే కొద్దిగా అయినా కరుణించి ఇంట్లోకి వస్తారని నేను ఇలా ముగ్గులతో అయితే చక్కగా గడపని అలంకరించుకొని ధూపదీపాలు వేసుకున్నానన్నమాట. ఇవన్నీ చేసుకొని ముగ్గులవి అన్నీ పెట్టుకున్న తర్వాతనే పూజలు స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ శుక్రవారాన్ని కూడా అస్సలు మిస్ చేసుకోకుండా షోడశోపచారాలతో ఆ తులసి మాతకైతే పూజలు ఆచరించుకోండి. నేను కూడా తులసమ్మ కోటని అలంకరించుకొని బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. నేను కూడా షోడశోపచారాలతో తులసమ్మని కొలుచుకున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూజ అయితే మంచిగా చేసుకోండి. సంవత్సరం అంతా చెయ్యలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక మాసంలో అయినా పూజని ప్రశాంతంగా భక్తితో చేసుకోండి. ఆడంబరాలకైతే వెళ్ళవద్దు. నేను మన ప్రతి వీడియోలో చెప్పేది అదే కాన్సెప్ట్. ఆడంబరాలకి వెళ్ళకండి. ఉన్న దాంట్లో భక్తితో పూజ చేసుకోండి, ఉపచారాలతో చేసుకోండి. మీకు తెలియకపోతే చాలామంది పెద్దవాళ్ళ ఛానల్స్లో వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రతి పూజకి పీడిఎఫ్స్ పెడతా ఉన్నారు. సో ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని షోడశోపచారాలతో పూజ అయితే ఆచరించుకోండి. నేను కూడా మంచిగా షోడశోపచారాలతో ఆ తులసి తల్లిని అయితే పూజించుకోవడం జరిగింది. చాలా చక్కగా. నాకు చాలా అంటే చాలా కష్టమే అండి. ఎందుకంటే చిన్న కిడ్స్, ఒక కిడ్ 1.5 year, ఒక కిడ్ 3 years, 3 years కంప్లీట్ కాలేదు కూడా. సో అంత చిన్న కిడ్స్తో నేను మార్నింగే లేచి పూజలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేసారంటే మనం ఏది చేయలేము. వాళ్ళు లేవకముందే లేచి వాళ్ళు లేచే టైం వరకు పూజలు అవి చేసుకోవాలి. బట్ అయినా కూడా నేను కష్టం అని అనుకోకుండా ఇష్టంతో పూజలైతే చేసుకుంటున్నానండి. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుండి కూడా నేను ప్రతి మాసంలో పూజలు చేసుకుంటూనే ఉంటాను. మీరు చూడొచ్చు మన వీడియోస్లో నవరాత్రులు కూడా నేను పూజలు అనేవి చేసుకోవడం జరిగింది. అఖండ దీపం కూడా పెట్టుకోవడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి పూజా వ్లాగ్స్ అయితే నేను తప్పకుండా చూపిస్తాను. ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. చూసే ప్రతి ఒక్కరికి దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ చిన్న కిడ్స్తో నేను చాలా కష్టపడుతున్నాను. ఒక వీడియోని పోస్ట్ చేయాలి అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో అదంతా చేసుకుంటూ చేస్తున్నాను. ఎందుకు, నీకోసమే కదా అని మీరు అనుకోవచ్చు. తప్పేమీ లేదు. అవునండి, మన కోసం మనం కష్టపడడంలో తప్పు లేదు. అందుకోసం అని చెప్పేసి నాకు ఈ పూజా వీడియోస్ని పోస్ట్ చేయాలనిపించి నేను ప్రతిరోజు కూడా నేను చేసుకునే పూజాస్ని మీకు చూపించాలని ఇలా షూట్ చేస్తూ చూపిస్తున్నాను. పూజలు అవి అయితే చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను. ప్రశాంతంగా అయితే జరిగిపోతున్నాయి. ప్రతి పూజకి ముందు వెనుక చాలా వర్క్ ఉంటుంది. ముందు మనం పూజ చేయాలి అంటే ఎన్నో క్లీన్ చేయాల్సి ఉంటుంది. పూజకి వాడే ప్రతి వస్తువులు. నాకు దీనికి ముందు రోజు కోటి సోమవారం వచ్చిందండి. అంటే గురువారం రోజు మనకి కోటి సోమవారం రావడం జరిగింది కదా. ఒక్కసారి మీరు ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నేను కోటి సోమవార వ్రతం కూడా చేసుకోవడం జరిగింది. తప్పకుండా దయచేసి ఒక్కసారి ఆ వీడియోస్ని చూడండి ప్లీజ్. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రదోష వేళ కోటి సోమవారం చేసుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామునే 3 గంటలకి లేచి పెట్టిన ప్రతీదీ తీసేయాలండి. పువ్వులు, దీపపు కుందులు, కలశం చెంబు ప్రతీదీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఆ
ప్రతి దేవుడి ఫోటోని అలంకరించుకోవాల్సి ఉంటుంది కదా. సో అలా అన్ని అలంకరణలు చేసుకొని దీపాలు కుందులు కడిగి మళ్ళీ దీపాలని అలంకరించుకొని పూజ అయితే ప్రారంభించుకున్నాను. శుక్రవారం పూజ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిపోయిందండి. ఈ ఒక్కటే అని కాదు, మన ఛానల్లో ప్రతిదీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ కార్తీక మాసంలో చేసుకున్న పూజలన్నీ దయచేసి ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. ప్రతిదీ నేను శుక్రవారం రోజు ఈ పూజ చేసుకున్న తెల్లవారే మళ్ళీ మనకి ఏకాదశి వచ్చింది కదా. సో ఏకాదశి రోజు నేను విష్ణుమూర్తిని పీఠం వేసుకొని పెట్టుకొని పూజ ఎలా చేసుకున్నానో కూడా చూపించాను. దయచేసి ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. చాలా అద్భుతంగా పూజ అయితే జరిగిపోయింది. ప్రతి పూజ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా చేసుకుంటున్నాను. అంటే నేనేం ఆడంబరాలు డెకరేషన్స్ అయితే ఉండవండి. మనకి ఉన్న వాటిలోనే పూజ అయితే ప్రారంభించుకుంటాను. నాకున్న చిన్ని వాటితోటే చేసుకుంటానని ఎక్కువగా డెకరేషన్స్, అలంకరణలని, ప్రసాదాలు అవైతే చేయడానికి నాకు టైం ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచి క్లాత్స్ వాష్ చేసుకొని, బయటంతా కడిగేసి, ముగ్గులు పెట్టేసుకొని, బోళ్ళు అవి తోముకొని, మళ్ళీ స్నానం చేసి గడపను పూజించుకొని, తులసమ్మను పూజించుకొని, గడప పూజ, తులసి పూజ, నిత్య పూజ, మనకు అది ఆ రోజు ఏదైతుందో మళ్ళీ అవి పూజలు ఇవన్నీ చేసుకునే సరికి మనకి 8-9 అయిపోతుంది. సో అలా నాకు ప్రసాదం చేయడానికి వీలవ్వదు. అప్పటికే కిడ్స్ లేస్తారు. సో అలా నాకు ఈ టైం ఉండదు కాబట్టి నేను ప్రతిసారి అయితే నైవేద్యాలు అనేవి పెట్టను. ఏదైనా ఒక సందర్భంలో నాకు టైం కుదిరితే చేసి పెట్టుకుంటాను. అండ్ అలాగే నేను చెప్పేది కూడా ఒకటే, ఖచ్చితంగా మనం నైవేద్యాలు చేసి పెట్టాలని ఏం లేదండి. మనకి కుదిరితే చేయవచ్చు, లేదంటే లేదు. అలాగే నైవేద్యాలు పెట్టాలి అని చెప్పి అపోహ పోకండి. వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది చేయాలి అది చేయాలి అని అపోహ పోయి మీరు టెన్షన్స్తో పూజ అయితే అస్సలు చేసుకోవద్దండి. దయచేసి చెప్తున్నాను, మీకు ఉన్న దాంట్లో మీ ఇంట్లో 2 అరటి పండ్లు ఉంటే ఒకటి దేవుడికి పెట్టి, ఒకటి మీకు పిల్లలకు కానీ మీరు కానీ తీసుకోండి. లేదంటే 2 పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసి మనం తినేయచ్చు కదా. సో అలా సింపుల్గా మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మీకు ఏది ఉంటే అది, ఏది లేకపోతే బెల్లం ముక్క పెట్టండి. షుగర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది కదా. మనం మొత్తం డైలీ యూజ్ చేయడానికి అయితే పెట్టాం కదా, కొంత తీసి పక్కన స్టోర్ చేస్తాం కదా. అందులో నుండి ఒక చిన్న ప్లేట్లో చక్కెర వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మీ దగ్గర ఏమీ లేని టైంలో అలా కూడా పెట్టి మనం నైవేద్యం సమర్పించుకోవచ్చండి. కేవలం మనం చేయాల్సింది షోడచోపచారాలతో ఆ దేవుడికి పూజలు చేసుకోవడం మాత్రమే. వీలు కాని వాళ్ళు ఏదో మనం చేసే ఈ కార్తీక మాసమైనా చేసుకోవడానికి ప్రయత్నించండి. సంవత్సరం అంతా ఎలాగూ మనకి పూజలు చేయడానికి వీలు పడదు. అలాంటప్పుడు మీరు కనీసం ఈ కార్తీక మాసంలో అయినా పూజలు చేసుకోండి. ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారము కూడా చాలా ముఖ్యమైనవండి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శుక్రవారాలు అస్సలు మిస్ చేసుకోకుండా పూజలు అయితే ఆచరించుకోండి. నేనైతే చాలా చక్కగా నిత్య పూజ అండ్ ఇంట్లో పూజ, తులసి పూజ, గడప పూజ అన్నీ చేసుకొని మళ్ళీ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అష్టలక్ష్మి పూజను చేసుకున్నామన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళు చేసుకున్నారు, దాంట్లో నేను కూడా వెళ్ళి ఆ పూజని చూసి తరించుకోవాలి అన్నట్టుగా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ముందుగా నిత్య దీపారాధన చేసుకున్నారు. గడప పూజ, తులసి పూజ చేసుకొని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ పీఠం వేసి అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టుకొని పూజించుకున్నారండి. చాలా చక్కగా పూజ అయితే జరిగిపోయింది. ఎంతో బ్రహ్మాండంగా పూజని చేసుకొని ఆ అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పించుకున్నారు. ఈ అష్టలక్ష్మి పూజ అనేది 11 వారాలు చేసుకుంటారండి. మీకెవరికైనా పూజల గురించి డీటెయిల్డ్గా కావాలంటే కమెంట్ చేయండి. నేను ఒక పూజ మొత్తం ఎలా చేస్తున్నారు అనేది వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే అందరికీ ఉండే డౌట్స్, 11 వారాలు నీసు తినొద్దా, బ్రహ్మచర్యం చేయాలా అంటే అలా ఏం లేదండి. మనం పూజ చేసుకునే ముందు రోజు నీసు వండుకోకుండా, చేసుకున్న రోజు నీసు వండుకోకుండా, మళ్ళీ నెక్స్ట్ డే రోజు పీఠం కదిలిచ్చే రోజు కూడా నీసు వండుకోకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే క్లీన్గా ఉండాలి కాబట్టి. బ్రహ్మచర్యం అయితే ఆ రోజు ఒక్కరోజు చేయకపోతే సరిపోతుందండి. మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. సో అలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఆ డౌట్స్ని ఒక వీడియో కూడా చేస్తాను. మన పూజా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్నైతే ఎంకరేజ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన పూజా వ్లాగ్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. మీకు నచ్చేలాగానే మన పూజలు అనేవి ఉంటాయి. ఎక్కువ ఆడంబరాలు, ఎక్కువ అమౌంట్లు ఇలా పెట్టి అయితే ఉండవు. మీకు నచ్చేలాగానే మన పూజస్ సింపుల్గా, చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను నేను. సో ఒక్కసారి తప్పకుండా మన పూజా వ్లాగ్స్ అన్నీ చూసి మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. అండ్ ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.